నిన్న మనం చూసిన దాంట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటి, ఆస్తులు అప్పులు అంటే ఏంటి, ఆస్తుల్ని ఎలా సంపాదిస్తారు అనే దాని గురించి చూస్తూ, ఆస్తులు అంటే మనం కొనేటప్పుడు మనం ఎటువంటి అప్పు చేయకుండా మన సొంత డబ్బులతో కొనుక్కుంటే అది ఆస్తి. అప్పు చేసి ఒక ఆస్తి కొనుక్కుంటే అది అప్పును కొనుక్కున్నట్టు. దానికి మనం నిన్న రకరకాల ఉదాహరణలు, కారు కొనుక్కుంటే కారు లోన్ కట్టుకుంటే వెళ్ళేటప్పుడు కారు వాల్యూ తగ్గిపోతే మనం కట్టిన డబ్బులు ఎక్కువైతే ఎట్లా ఉంటుంది అనేది చూసాం. అట్లాగే హౌసింగ్ లోన్లో మనం 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోన్ పెట్టుకుని ఈ జీతంలో నుంచి 30 సంవత్సరాల పాటు మన అప్పును తీర్చుకుంటూ ఈ ఇంటి విలువ ఎంత ఉంది అనేది, మన కట్టిన అప్పు దానికి వచ్చిన వడ్డీ ఎంత అయింది అనేది చూసుకోవటం, ఇవన్నీ రకరకాల ఆస్తిని క్రియేట్ చేసుకోవటం అంటే ఎలా అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఏదో చిన్న ఒక ఇన్కమ్ ట్యాక్స్లో కొద్ది భాగం మిగులుద్ది కదా అని చెప్పి ఒక 30% మిగులుద్ది కదా, 30% ట్యాక్స్ తగ్గుద్ది కదా అని మనం 100% అప్పు నెత్తిన పెట్టుకుంటాం. ఈ విధంగా మనం ఎట్లా మనం ఈ ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థిక పరమైన చదువు, ఏ విధంగా ఆర్థికంగా ఉండే చదువు మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనం నిన్నంతా చూసాము. స్కూళ్ళల్లో మనకి మిగిలిన చదువు అంతా నేర్పుతారు కానీ డబ్బుని గురించి చదువు మనకు నేర్పరు. అది ఏ విధంగా ఉండాలనేది కూడా మనం చూసాము, నేను చెప్తాను. అట్లాగే అకౌంటింగ్లో మనం చేసే పని, ఫైనాన్స్ అకౌంటింగ్ ప్రతిదీను లెక్క రాయటం, మనం పెట్టిన ఖర్చు ప్రతిదీను లెక్క రాయటం, అది కొత్త కొత్త రకాలుగా దీన్ని ఎట్లా వస్తాయి, దీంట్లో మనకి వాళ్ళు మైక్కి రాబర్ట్కి వాళ్ళ రిచ్ డాడ్ వేసిన స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆర్థిక మనం ఆర్థికంగా ఫైనాన్స్కి సంబంధించిన చదువుని ఏదైతే నేర్పి చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకొచ్చాడో దానివల్ల వాళ్ళు ఎట్లా నిలబడ్డారు అని చాలామందిని మనం చూసాము. 30-32 సంవత్సరాలు పైకి ఒక వెలిగి కింద పడిపోయిన వాళ్ళని చాలామందిని మనం లెక్కేసి నేను చూసుకున్నాం. మనం దాంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. దాని మన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గురించి, తర్వాత మిగిలిన బ్యాంకుల గురించి, ఇంకా కొంతమంది వ్యక్తుల గురించి, మనం తెలిసిన వాళ్ళలో ఎంతమంది సరైన ప్రణాళిక, డబ్బుని ఎలా మనం దాన్ని కాపాడాలి, లేకపోతే ఎలా దాన్ని పెట్టుబడిగా పెట్టాలి అనే దాన్ని మనం తెలియకుండా వాళ్ళ పాటికి ఏదో చేసి చివరికి ఎక్కడో దెబ్బతిన్న వాళ్ళందరినీ మనం చాలామందిని చూసుకుంటూ వచ్చాం. అందులోనే ఒక వెలిగి అది డబ్బుగానే కాదు, ఈవెన్ ఉద్యోగంలో కూడా ఒక స్థాయికి వెళ్ళిపోతారు చాలా పైకి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయి నిలబెట్టుకోవడం చేత కాదు, శ్రమాలను అక్కడి నుంచి పడిపోతారు. ఇది ఈ ఫార్ములా అనేది నిలబెట్టుకోవటం అనేటువంటి ఫార్ములా ఒక డబ్బుకే కాదు, మన వ్యక్తిగత జీవితానికి, మన వృత్తికి కూడా ఇది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీ అందరికీ తెలుసు కదా. ఐసిఐసిఐ బ్యాంక్ తెలుసు కదా అందరికీ? తెలీదా? తెలుసు కదా, గట్టిగా చెప్పండి. మీ మాట మరీ గొంతు ఎక్కడో నూతుల నుంచి వచ్చినట్టు వస్తుంది. ఎప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అంటా ఉండేవాళ్ళు మా వారు. తెలుసు. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్కి ఒక ఆవిడ చైర్మన్గా ఉండేవాడు, చందా కొచ్చారు అని చెప్పి. ఆవిడ కెరీర్ మొదలుపెట్టినప్పుడు, ఆవిడ ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు ఒక ఆఫీసర్గా మొదలుపెట్టారు. మొదలుపెట్టి చాలా కష్టపడి చాలా తెలివితేటలతో ఆమె చివరికి ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ స్టేజ్కి చేరారు. మీకు ఒక విధంగా చెప్పాలంటే ఆ టైంలో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అరుంధతి భట్టాచార్య చైర్మన్. ఐసిఐసిఐ బ్యాంకులో చందా కొచ్చార్ చైర్మన్. యాక్సిస్ బ్యాంకులో సికారి గుర్తుందా? ఒక్క నిమిషం. ఆవిడ పేరు శిఖా ఆ టైంలో చాలా వాటికి మహిళలే ఉన్నారు సార్ ఆ అప్పుడు టైంలో. ఆ టైంలో అయితే అసలు మొత్తం వాళ్ళే. వాడి పేరు సిక్కా అని చెప్పేది ఉంది. శిఖా శర్మ. శిఖా శర్మ ఆవిడ కూడా ఎండి సిఇఓగా చేసింది ఆవిడ. ఐసిఐసిఐ బ్యాంకులో చందాకు వచ్చారు శిఖా శర్మ, వీళ్ళిద్దరూ ఒకే టైంలో పైకి వచ్చారు. పైకి వచ్చినప్పుడు చందాకు వచ్చారికి చైర్మన్ ఇచ్చారు, ఈవిడికి ఇవ్వాల. అందుకని ఈవిడ బయటకు వచ్చేసి యాక్సిస్ బ్యాంకులో చైర్మన్ చేసింది. ఈ విధంగా ఆ టైంలో బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, వీళ్ళిద్దరూ ఆ పూర్తి ఆర్థిక వ్యవస్థని శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఆ రెండు ఆర్గనైజేషన్లు ఇద్దరు స్త్రీల చేతిలో ఉన్నాయి. అప్పుడు ఆవిడ ఏం చేసింది చూడండి, అంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎంత చిన్న పొరపాటు. వీడియోకాన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది ఔరంగాబాద్లో, ధూత్ బ్రదర్స్ వాళ్ళు దానికి ప్రమోటర్స్. ఆ కంపెనీకి, వీడియోకాన్ కంపెనీకి దాదాపుగా 3,500 కోట్లు ఎంతో వీళ్ళు లోన్ ఇచ్చారు. అంటే నా 5-6 బ్యాంకులు కలిపి మొత్తం లోన్ ఇచ్చినాయి. అందులో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒకటి. దానికి అప్పుడు చైర్మన్ ఈవిడ. ఈవిడ భర్త ఆ ధూత్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ ఓ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఉంది. ఆ వీడియోకాన్ కంపెనీ వాళ్ళు 60 కోట్ల రూపాయలు ఈయనకి బిజినెస్ నడుపుకోవడానికి ఈయనకి ఇచ్చారు వాళ్ళు. అది ఈవిడ లంచం తీసుకుంది లోన్ శాంక్షన్ చేసినందుకు అని చెప్పి భర్త లంచం, ఆవిడ డబ్బు పొందటం వలన ఆవిడకున్న ఆ స్థితిని, ఆ యొక్క చైర్మన్షిప్ని ఆవిడ మిస్యూజ్ చేసింది, దురుపయోగం చేసింది, దుర్వినియోగం చేసింది, ఆవిడ దానివల్ల లాభం పొందింది అని చెప్పి ఆవిడ మీద ఎంక్వైరీలు పెట్టి చాలా చేసి చివరికి జైలుకి పంపించి ఇవన్నీ అయినాయి. ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఆవిడ శాంక్షన్ చేసి ఉంటుంది. ఆవిడ చైర్మన్గా ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు లోన్గా శాంక్షన్ చేసి ఉంటారు. నిజంగా ఆవిడ డబ్బులు తినాలి అంటే అసలు మూడో కంటి వాడికి తెలియకుండా ఎంత డబ్బైనా సంపాదించి ఉండొచ్చు. దీనికి వాళ్ళ దానికి వీళ్ళ పెట్టుబడి కింద 60 కోట్లు అకౌంట్లో వచ్చినట్టు చూపించి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సరే, టైం అంత కాదు, ఆవిడ పాపం చాలా ఇబ్బంది పడ్డారు, చందాకు వచ్చారు. ఈ విధంగా మనం ఆర్థికంగానే కాదు, ఒక స్థితిలో కూడా, ఒక ప్రొఫెషన్లో కూడా, వృత్తిలో కూడా మనం పైకి చేరి పైకి నిలబెట్టుకోవటం కూడా అది చాలా ముఖ్యం అన్నమాట. అది మనకి నిన్న మనంతా చూసాం దాన్ని. అట్లాగే ధనవంతులు ఆస్తులు సంపాదిస్తే మన పూర్ అండ్ మిడిల్ క్లాస్ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మనం అప్పులు సంపాదించుకొని దాన్నే ఆస్తులు అని అనుకుంటాం. ఇది కూడా మనం నిన్న ఇదంతా చూసుకుంటూ వచ్చి ఫస్ట్ రూల్ దీన్ని ఈ చదువులో, ఈ ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థికపరమైన చదువులో, ఆర్థికంగా మనం ఆర్థిక విషయాల గురించి మనం చదువుకునే చదువులో ఫస్ట్ రూల్ ఏంటంటే మీకు అప్పులకి ఆస్తులకి ఉన్న తేడా ఏంటో తెలియాలి, అప్పుడు మీరు ఆస్తులు కొనుక్కోవాలి అనేది ఫస్ట్ రూల్. ఆ రూల్లో మనకి ఆస్తి అంటే ఏంటి, అప్పు అంటే ఏంటి, ఇది తెలిసినంత మనకు
ధనం సంపాదించటం అనేది చెప్పుకోవటానికి ఉన్నంత తేలిగ్గా కాదు. ఇంకా దానికి చాలా చేయాల్సి వస్తుంది. అందుకని ముందు మనకు కావాల్సింది సింపుల్గా ఆస్తులు అంటే ఏంటి, అప్పులు అంటే ఏంటి తెలుసుకున్నప్పుడు మనం ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కొని ఆస్తి వచ్చింది నాకు అంటే అప్పు కనిపిస్తూ ఉంటుంది, దాని మీద వడ్డీ కడతా ఉంటాం. అది అప్పు కింద కాదు. మనం ఏం చేయాలి అనే దాని గురించి ఆస్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని కొనుక్కోవాలి. అప్పుడు మనం ధనికులుగా అవుతాం. అంత సింపుల్ అది. ఆస్తి అంటే ఏంటి, అప్పులు అంటే ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది ఇప్పుడు. సో దాని గురించి మనం ఇది ఆస్తులు అప్పులు అంటే మనం డిక్షనరీ చూస్తే ఆస్తి అంటే ఇల్లు వాకిలి ఫ్యాక్టరీ మిల్లు దాంట్లో ఉన్న రా మెటీరియల్ ముడి సరుకు ఇవన్నీ మనకు ఆస్తుల కింద చూపిస్తారు. మనకు అప్పులు అంటే మన పెట్టుబడి పెట్టింది మన దగ్గర మన బయట నుంచి తీసుకొచ్చింది తర్వాత మనం రావాల్సినవి ఇవన్నీ మనకు అప్పుల కింద చూపిస్తారు. మన బ్యాలెన్స్ షీట్ గురించి చూసాం. బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల సమన్వయ పట్టి. ఆస్తి అప్పుల సమన్వయ పట్టిలో ఆస్తులు ఎంత ఉన్నాయో అప్పులు అంతే ఉంటాయి. రెండు సమానం అవుతాయి. ఈ రెండు సమానం అయితే మనం మిగిలేది గుండు సున్నా. మా ఫాదర్ చెప్తారు ఏంట్రా అంటే చివరికి మిగిలింది సున్నా సున్నా హళ్ళీకి హళ్ళీ అని చెప్పి. హళ్ళీ అంటే కూడా సున్నానే తక్కువ కన్నడలో. అందుకని సున్నాకి సున్నా హళ్ళీకి హళ్ళీ మిగిలింది మనకి అని చెప్పారు మా ఫాదర్. సో ఈ ఫార్ములాస్ ఏవైతే మనం నేర్చుకోదలుచుకున్నామో ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ దాని కింద దీన్ని ఒక చిన్న సింపుల్గా చెప్పాడు. కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ సూపర్ సింపుల్. అంటే కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఒరే పిచ్చోడా, ఏదైనా నువ్వు దాన్ని సింపుల్గా చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా ఉంచు, దాన్ని ఆ విధంగా తయారు చేయనేది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. అటువంటిప్పుడు ప్రతిదీ సింపుల్గా ఉండేట్లయితే మనకి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు రావాలి? బేసిక్ ఎడ్యుకేషన్లో ప్రాథమిక విద్యలో మనకి ఈ ఫినాన్షియల్ లిటరసీ గురించి దీని గురించి మనకి ఎందుకు చెప్పాలి? ఇంత నేర్చుకోవాల్సింది ఏముంది అంటే ఆస్తుల్లో చూడండి, ఆస్తులకి అప్పులకి తేడా ఏం చెప్తారంటే ఆస్తులు మన డబ్బుల్లోకి సంపదని చేరుస్తాయి. ఆస్తులు మనకి సంపదని చేరుస్తాయి. అప్పులు మన జేబులో ఉన్న డబ్బుల్ని లాక్కెళ్ళిపోతాయి. ఆస్తులకి అప్పులకి చిన్న తేడా అన్నమాట అది. సో ఇవి నిన్న మనం ఇక్కడ దాకా చూసాం. మరి చాలామంది మాకు ఈ డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి మాకు బాగా తెలుసు, మాకు ఎవరు చెప్పక్కర్లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. మనం చూసాం కదా, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. ముందు నేర్చుకున్నది వదిలేయి మళ్ళీ కొత్తగా నేర్చుకో అనే ఫార్ములాని మనం ఇంతకుముందు జన్ గురువులు చెప్పిన దాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నిన్న కూడా చెప్పుకున్నాం దాన్ని. అలాగే లాస్ట్ 4-5 వారాల కింద ఈనాడులో సండే మ్యాగజైన్లో ఈ విషయం గురించి కూడా వచ్చింది. బహుశా అందరు చదివి ఉంటారు. ఇది ఇక్కడ నిన్నటి వరకు ఇక్కడ జరిగింది. ఇవాళ ఇక్కడి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్, ఎవరు చదువుతున్నారు? Yes, sir. To us young boys, Rich Dad said, what defines an asset or not words, but numbers. And if you cannot read the numbers, you cannot tell an asset from a hole in the ground. In accounting, Rich Dad would say, it is not the numbers, but what the numbers are telling you. It is just like words. It is not the words, but the story the words are telling you. వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళిద్దరికి రిచ్ డాడ్ ఏం చెప్పాడంటే వాట్ డిఫైన్స్ అన్ అసెట్ ఆర్ నాట్ వర్డ్స్ బట్ నంబర్స్. ఒక ఆస్తి గురించి నిర్వచనం చెప్పాలి అంటే మనం మాటల్లో చెప్పలేము, అంకెల్లో చెబుతాము. అంటే నాకు 10 బిల్డింగులు ఉన్నాయి, లేదు నాకు 10 అంతస్తుల మేడలు ఉన్నాయి, నాకు ఒక 10 ఫ్లాట్లు ఉన్నాయి, ఇవన్నీ మాటల్లో చెప్తాం. మన మాటల్లో చెప్పగలం ఇవన్నీ? 10 అనేది అంకె,
నాకు 10 ఇళ్ళున్నాయి, పెద్ద ఫ్యాక్టరీలున్నాయి, 10 ఫ్లాట్లున్నాయి, లేకపోతే 4 కార్లున్నాయి. ఇవన్నీ నంబర్స్. అంకెలు చెప్తాం. అంతేగాని ఇల్లు, వాకిలి, ఫ్యాక్టరీ అని చెప్పడానికి కుదరదు. అట్లాగే మనకి ఆ నంబర్స్, అంకెలనేది మనకు తెలియకపోతే మనం మనకున్న ఆస్తులు ఏమిటనేది కూడా మనం చెప్పలేం. అంటే ఆ అంకెలు, పదాలు అన్నీ 2 కలిపి ఉండాలన్నమాట. అందే అకౌంటింగ్‌లో మనకి చెప్పేదేంటంటే, ఇట్స్ నాట్ ద నంబర్స్ బట్ వాట్ ద నంబర్స్ ఆర్ టెల్లింగ్ యూ. ఈ అంకెలనేది మనకి చెప్పేది ఉట్టి అంకెలు మాత్రమే కాదు. అది పదాలు కూడా. అది పదాలే కాదు, కథలు కూడా. అంటే ఒక అంకె, దానికి చెప్పే పదము, ఆ పదాలు కలిపితే వచ్చే కథ. మనకు అకౌంటింగ్‌లో పుస్తకాల మీద మనం రాసుకునే అంకెలు ఏవైతే ఉన్నాయో, నాకు ఈ ఆస్తి ఉంది, నాకు ఈ ఫ్లాట్ ఉంది, దీని వాల్యూ ఇంత, నాకు ఈ కార్ ఉంది, దీని వాల్యూ ఇంత, నాకు ఫ్యాక్టరీ ఉంది, దీని వాల్యూ ఇంత, ఇవన్నీ రాసుకుంటాం కదా. ఈ అంకెలు మాటల దగ్గరికి వస్తే ఈ మాటలు కదలుతాయి. ఇప్పుడు మనకు ఒక కారు ఉంది, లేదా ఒక ఇల్లు ఉంది. ఈ ఇల్లు అనేది రాసుకునేటప్పుడు దాని వెనక వాల్యూ వస్తుంది, ₹1,00,00,000. ఈ ₹1,00,00,000 వాల్యూ రాసుకునేటప్పుడు దాని వెనకాల దీనికి ఉన్న అప్పు వస్తుంది. దీనికి మీద అప్పు ఉంది 60,00,000. దీని మీద మనం నెల నెలా కట్టాల్సిన వాయిదా నెలకి 30,000. మనకొచ్చే జీతంలో నుంచి మనకి 30,000 పక్కకి పెట్టేసేయాలి. చూడండి, ఒక ఆస్తి, దాని వెనకాలన్న విషయం ఒక కథలాగా వచ్చేస్తుంది బయటికి. సో అంకెలు పదాలను నేర్పితే, పదాలు కథల్ని తయారు చేస్తాయి. సో మనం నేర్చుకోవాల్సింది చూద్దాం. చదవండి లక్ష్మీ. If you want to be rich, you have got to read and understand numbers. If I hear that once, I heard it 8,000 times from my rich dad. And I also heard the rich acquire assets and the poor and middle class acquire liabilities. సో నువ్వు రిచ్ అవ్వాలంటే, నువ్వు ధనవంతుడిగా కావాలి అంటే, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, రీడ్ అండ్ అండర్స్టాండ్ ది నంబర్స్. ఈ అంకెల్ని చదవటం, వాటిని అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అంకెల్ పేపర్ మీద నాకు 400 గజాల భూమి ఉంది, 400 గజాల భూమి నేను 10,000 గజం 10,000 కొనుక్కున్నాను, ఇవాళ ₹1,00,000 అయింది, కాబట్టి 400 గజాలు నాకు 4 కోట్లు అయింది, 40 లక్షలు పెట్టి కొనుక్కుంటే అనేది మనకు అంకెలు అక్కడ. ఈ అంకెల్ని చదివి అర్థం చేసుకోవాలి. అంకెల్ 4 కోట్ల రూపాయలు ఆస్తి అది. తర్వాత ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, దీంట్లో ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటామా, లేకపోతే అమ్మేసుకుంటామా, లేకపోతే డెవలప్మెంట్కి తెచ్చుకుంటామా, లేకపోతే ఇది ఎవరైనా ఆక్రమించుకుంటాడా, వాడు ఆక్రమించేసుకున్నాడు ఆల్రెడీ, లేదా రేపు ఇప్పుడు ఏపీలో అదేమి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది వచ్చింది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకుంటా దాని పేరు. దాంట్లో గవర్నమెంట్ భూమి లాగేసుకుంటుంది. ఒక 2 సంవత్సరాలు కనుక మీరు మీ ఆస్తిలో ఉండకపోతే భూమి లాగేసుకుంటుంది. ఇల్లు కానీ, భూమి కానీ, ఏదైనా సరే మీ ఆస్తి. తెలుసా మీకు ఎవరికన్నా విషయం? ఆంధ్ర వాళ్ళు, ఎస్పెషల్ ఏపీలో ఉండేవాళ్ళు. ఆంధ్రాలోను జగన్ అండి మొత్తం ఇంటింటికి కూడా కొలతలు వేయించుకుని రాసుకుని వెళ్ళారండి. మామూలు బేరంలో మా ఇల్లు స్థలం అవన్నీ కూడా ఇంకా అందరూ పొలాలు కూడా అన్ని కూడా సర్వే చేసేసి ఎంత ఉంది ఏంటి అని ప్రతి వాళ్ళది కూడా సర్వే చేసుకుని వాళ్ళు రాసుకుని వెళ్ళిపోయారండి వాలంటీర్లు. ఇప్పుడు కొత్త చట్టం, దాని తర్వాత వచ్చిన చట్టం గురించి బహుశా చాలా మంది తెలిసి ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు, రాయచూరులో ఉంటారు కదా, గంగావతిలో. అవునండి. మీకు అక్కడ ఆస్తులు ఉన్నాయనుకోండి, మీ దేవరపల్లి దగ్గర అక్కడ. మీ ఆస్తుల్లో గనక మీరు 2 సంవత్సరాలు ఉండకపోతే, కనపడకపోతే అక్కడ మీ ఆస్తి ప్రభుత్వం తీసేసుకుంటుంది. అదేనండి, మాకు ఇంటి స్థలం ఉంది, ఇల్లు ఇప్పేసాం కదా అక్కడే ఖాళీ స్థలం అవన్నీ మొత్తం అన్ని కొలుసుకెళ్ళారండి. అది తీసేసుకుంటారు. మీరు ఇక్కడి నుంచి మీరు ఏం చేయలేరు దాన్ని ఇక. ఆ, అట్లాగే
ఇది మీ ఆస్తి కాదు అని ఎవడన్నా తగాదా పెట్టాడు అనుకోండి, ఆ, ఇప్పుడు దాకా మనం కోర్టుకి వెళ్తాం దేని మీద. ఉమ్, ఇప్పుడు కోర్టుకి వెళ్ళడానికి ఏమి లేవు. కొత్త చట్టం ప్రకారం మీరు ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి అంతే. కింద కోర్టులు ఏవి పనిచేయవు. ఉహు. ఈ చట్టాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీ అందరికి అక్కడ. ఆ, కరణం గారు, కానీ అది చాలా దారుణం సార్. ఒక్కొక్కళ్ళు ఇంకొక చోట, ఇంకొక ఊళ్ళో ఉన్న చోట ఆస్తిపాస్తులు, వాళ్ళ తదనంతరం వచ్చిన ఆస్తిపాస్తులు ఉంటాయి. వాళ్ళు ఒక చోట ఉద్యోగం చేస్తే ఇంకొక చోట అతను ఇప్పుడు కొనుక్కున్న ఫారెన్లో కూడా ఉన్న ఉంటాయి. అందరి పరిస్థితి అదే. వాళ్ళందరి పరిస్థితి చాలా దారుణం. అట్లా అది మరి ఎట్లా చట్టం చేశారో కానీ అది ఒక దానికి చట్ట వెళ్ళాలంటే దానికి ముందు ఇంకొక చట్టం ఉంది, వాక్ఫ్ బోర్డు చట్టం అని చెప్పి. వక్ఫ్ బోర్డు. వాక్ఫ్ బోర్డులో కూడా అంతే. ఇది వాక్ఫ్ బోర్డుది అని చెప్పి ఎవడనంటే అది జాగేసుకుంటుంది. సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఏం చేయలేదు. అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా లేదు దాంట్లో, అంతే. అదే చట్టాన్ని వీళ్ళు ఈ కొంచెం చిన్న మార్పులతో ఇక్కడ తీసుకొచ్చారు దాన్ని. యాక్చువల్ గా ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకి ఎవ్రీ 4 years 5 years ట్రాన్స్ఫర్స్ అవుతా ఉంటాయి. అవును. సో వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు కొనుక్కుంటుంటారు. మళ్ళీ ఇంకొక 4-5 సంవత్సరాలు వేరే ఊళ్ళో ఉద్యోగం చేయాల్సి వస్తే అక్కడ కొనుక్కుంటారు. మీకు 4 ఏళ్ళ నుంచి ఇక్కడ లేవు కాబట్టి నువ్వు కొనుక్కున్న తీసేయాలంటే అది ఎట్లా అనేది చాలా బిజినెస్ పీపుల్ అనుకోండి, వాళ్ళు కంటిన్యూస్ గా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు మీరు అట్లా నేను చెప్పేది ఏంటంటే రామోహన్ గారు, ఉమ్. ఈ విషయం ఆంధ్రాలో ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి తెలుసు? ఉమ్. సార్ నాకు నిజంగానే తెలియదు. తెలీదు సార్. అంటే మేము ఉన్నప్పుడు అక్కడ కొలుచుకున్నారండి. కొలుచుకుంటే ఇలాగా వైఎస్ఆర్ జగన్ ఇవన్నీ భూములు తీసేసుకుంటాడంట, ఇలా కొలతలు పెట్టారండి. చాలా మంది కొలవనివ్వలేదండి. అప్పుడు కొంతమంది ఏమో ఇంకా అలాగా దౌర్జన్యంగా చేస్తే మానేశారు. కన్మయ్యన్ని ఇటు పక్కయన్ని కొలుసుకుని వెళ్ళారు నేను ఉండగానే. నిజమే, మీకు లాక్కుంటాడనేది తెలుసు, చట్టమైన సంగతి మీకు తెలుసా? అది చట్టం తెలియదండి. ఇలా తీసేసుకుంటాడంట, అన్ని భూములను దస్తావేజులన్నీ వాళ్ళకే వస్తాయంట అది అంటే తెలుసండి. అది ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటారంటే ఇక నుంచి మనకి ఎవరట. అవునండి. మీరు కొనుక్కున్నప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటారట, మనకి ఎవరట అవి. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త చట్టంలో అసలు భూమి లాగేసుకుంటారు, డాక్యుమెంటే కాదు. ఉమ్. దారుణం సార్. ఇప్పుడు మా ఆంధ్రాలో అట్లా జరుగుతున్నాయండి. ఓన్లీ ఆంధ్రా ఆంధ్రాలోనే సంగతే నేను జరుగుతాయి చెప్పేది, ఇలాంటివి. ఆంధ్రాలోనే మీకు ఎక్కడా జరిగేది ఇప్పుడు లేదు. ఆంధ్రాలో జరిగింది. ఇంకా ఇప్పుడు వేరే స్టేట్ ఆంధ్రాలో అట్లా జరుగుతున్నాయి అన్ని రివర్స్ గా. లాస్ట్ 15 years నుంచి అయితే మా ఊరు అమ్మగారు ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు సార్, రామంజి కృష్ణ అని. ఆయన ఇదే జరుపుతూ ఉండేవాడు. రామంజి కృష్ణమోహన. అవును సార్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కొత్త ప్యాషన్, ఆయన తీసుకున్న భూములన్నిటికీ మళ్ళీ ప్లాట్స్ వేసి ఆయనే సేల్ అవుట్ చేస్తాడు, మళ్ళీ ఆయనే లాగేసుకుంటాడు. అంతే. ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఏది చేసినా కానీ చట్టబద్ధమే. ఇక అక్కడ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తున్నారనమాట, నా- మీరు పొరపాటును కూడా ఆ ఉచ్చులోకి వెళ్ళకండి, వెళ్ళారు అంటే మళ్ళీ మీరు ఒకే దాన్ని 2 సార్లు కొనుక్కున్నట్టు అవుతుంది, చూసుకోండి అని. ఎన్ని చెప్పినా అది బలాత్కారం ఆయన చేసేది అక్కడ. నేను చెప్పేది చట్టం. ఈ చట్టాన్ని గురించి నాకు చాలా బాధ వేసే విషయం ఏంటంటే ఎవరు మాట్లాడట్లా, విచిత్రంగా, ఒక లాయర్స్ తప్ప. అసలు ఎవరికి తెలియదు సార్. మీరు చెప్పే వరకు కూడా అసలు ఈ విషయం అది ఎవరికి తెలియదు చట్టం ఉంది అనేదే తెలియట్లేదు కదా సార్. సార్. చెప్పాలి కదా. వాళ్ళు ఏదో పొలిటికల్ లాక్కున్నారు పార్టీస్ వాళ్ళు లాక్కున్నారు చెప్పాలి కదా. అనుకుంటున్నారు, కానీ ఇది చట్టం ఉంది, ఇది ఇలా కొత్తది వచ్చింది అనేది సార్ తెలియదు. మాకేం తెలుసు అంటే ఇప్పటికీ ఇంకా కొంతమందికి భూములు వాళ్ళ పేరు మీదకి ఎక్కలేదు, అలా కొన్ని ఉండిపోయాయి. అందువలన సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి కరెక్ట్ గా ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఎక్కించుకోండి అని అలా చెప్పారు. ఆన్లైన్ లో ఎక్కించుకోవడం గానీ సావిత్రి గారు, లో ఎక్కించడం. సుకన్య, సార్ మీరందరూ చదువుకున్న వాళ్ళు, చెప్తున్న వాళ్ళం. మీరు 10 మందికి పాఠాలు చెప్పేవాళ్ళు. మీకు తెలియదు అని చెప్తే దాన్ని ఎవరు క్షమించరు.
నిజమే గాని అవును సార్. సార్. అంటే మేము ఆ మీకు ఫీల్డ్ తెలియకుండా గురించి ఐడియా ఎందుకుంటాయండి? లేదు. అన్నిట్లో మీ- మీ- తెలిసినప్పుడు ఇదెందుకు తెలీదు ఎందుకు అని చెప్పి తెలీదు? కూడా క్వెషన్ మీరు చేస్తారు. పేపర్లలో రోజు వస్తామంటే ఏం తెలుసుకుంటున్నారు? లాయర్లు సమ్మె చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారో తెలుసుకోరా? వాళ్ళకి ఎందుకు చూడాలా? అక్కర్లేదా? మీ పొద్దున్నే కాలేజీకి వెళ్ళి వచ్చేసేస్తే మీరు మీ పౌరుడిగా మీ బాధ్యత మీరు నెరవేర్చినట్టేనా? ఇప్పుడు కూడా ఇవాళ అసెట్ అన్ని గురించి వచ్చింది గవర్నమెంట్ కాబట్టి నేను ఇది ఆఫీసర్స్ బయటికి తీయాల్సి వచ్చింది. తిరుగుతారు, మీకెందుకు తెలీదు అని చెప్పి రివర్స్ క్వెషన్ చేస్తారు. మా ఆస్తులు ఎట్లా లాక్కుంటారని ఎవరు అడగరా? ఆలోచించండి కరణం గారు. మరి వాళ్ళు ఎలా లాక్కుంటారు సార్? మన పెద్దోళ్ళు, మన పూర్వీకులు ఎవరో సంపాదించి పెట్టినవి అలా ఉంటాయి. బయటకు వచ్చి ఉంటున్నారు. ఆ అవి ఎలా లాక్కుంటారు సార్? నాకు అసలు అర్థం కాలేదు. మీరు ఇందాక చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా. ఇది ఒక చట్టం వచ్చిందనేది నాకు బాధగా ఉంది ఇప్పుడు మీరు చెప్పాక. అది ఇప్పుడు దీన్ని 10 మందికి తెలియజేయాల్సిన బాధ్యత అక్కడ వాళ్ళకుంది, నాకు లేదు. అవును. తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత అక్కడ వాళ్ళకి, నాకు కాదు. అంటే ఎలాంటి వాళ్ళతో మాట్లాడితే ఇలాంటి సమస్య పరిష్కారం ఉంటుంది సార్? పేపర్ చదివితే పరిష్కారం తెలుస్తుంది. అవునా? పేపర్ చదివితే దాంట్లో సొల్యూషన్స్ కూడా ఉంటాయి సార్? సొల్యూషన్ ఉందా లేకపోయినా ముందు విషయం నష్టం ఏం జరుగుతుందని క్లారిటీ. అది ఓకే. సార్ చట్టం పేరు పాలిటిక్స్లోకి ఒకసారి వెళ్ళటం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఆస్తులు, అప్పులు, దీన్ని మన ఆస్తిని మనం ఎట్లా కాపాడుకుంటాం, మనం ఎట్లా నిలబెట్టుకుంటాం అనే దాని మీద ఇప్పుడు నాకు ఆ టాపిక్ తీయాల్సి వచ్చింది. నేను ఇది సార్ మరొకసారి చట్టం పేరు చెప్పండి సార్. చట్టం పేరు ఒకసారి చెప్పా. గట్టిగా చెప్పండి. అవును. ఫోన్ చట్టం ఎక్కడో పేరు ఉంటది, సార్. మీరు ఎక్కడో ఉంటారు. సార్ నేను నా ఎదురుగానే నా నోటి దగ్గర ఉంది. చట్టం పేరు చెప్పండి సార్ అంటే. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్, నువ్వు డబ్బులు సంపాదించి ధనికుడిగా కావాలి అంటే నువ్వు అంకెలు, నంబర్లు తెలుసుకోవాలి. ఒకసారి వింటే అదే సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పాను. భాషనా? భాషా సినిమా. అట్లాగే ఇక్కడ సార్ చెప్పండి. నేను దానికి ఒక సొల్యూషన్ ఉంది. అంటే సార్. అది ఈ కంటెక్స్ట్ లో చెప్పాలా లేకపోతే తర్వాత చెప్పాలో తెలియదు, గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన ఆస్తులు ఇలాగా ప్రభుత్వాలు లేకపోతే వేరే వేరే సంస్థలు అది చట్ట రూపం చేసి దాన్ని మనం ఆక్రమించుకోవటం లాంటిది చేయకుండా అట్లాంటిది ఒక సొల్యూషన్ ఉంది. చట్టం చేశారు కాబట్టి మనం ఏం చేయలేమేమో, కానీ ఆ చట్టాన్ని కి ఇది చేస్తూ సూపర్ సీడ్ చేస్తూ కూడా మనం దాన్ని మనం లాక్కోకుండా ఏది చట్టం చేసినా, సుప్రీంకోర్టు చట్టం చేసినా సరే మన ఆస్తిపాస్తులు జప్తు చేసుకోకుండా ఉండటానికి ఒక సొల్యూషన్. చెప్పండి సార్. దాన్ని ఎండబ్ల్యూపి యాక్ట్ అంటారు. ఎండబ్ల్యూపి యాక్ట్ అని అంటే మన సబ్జెక్ట్ నుంచి డివేట్ అవుతున్నాం. నేను పర్మిషన్ పర్వాలేదు, ఎట్లాగా సబ్జెక్ట్ లోకి వచ్చాం కదా. ఎండబ్ల్యూపి యాక్ట్ అంటే మ్యారీడ్ వన్ ప్రాపర్టీ యాక్ట్. మ్యారీడ్ వన్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ఏం చెప్తుందనంటే ఈ పర్టికులర్ ఆస్తి అది ఏదైనా ఉండొచ్చు. మన బ్యాంక్ లో పెట్టుకున్న ఒక 5 కోట్ల రూపాయలు లేకపోతే 1 లక్ష రూపాయలు ధనమైనా ఉండొచ్చు, మన దగ్గర ఉన్న పొలాలన్నీ ఉండొచ్చు, మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ ఉండొచ్చు. దాన్ని ఎండబ్ల్యూపి యాక్ట్ కింద రిజిస్టర్ చేయించుకుంటే, ఎండబ్ల్యూపి యాక్ట్ అంటే దాని మీద ఒక చిన్న ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది ఏమైనా తీసుకొని ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పర్టికులర్ అసెట్ మీద నేను అసెట్ ని పెట్టి లోన్ ఎండబ్ల్యూ యాక్ట్ కింద తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు దాన్ని. సార్ ఈ యాక్ట్ లో అన్ని యాక్ట్లని సూపర్ సీడ్ చేసే ప్రొవిజన్ పెట్టారు. ఓకే, అది తెలియదు. ఓకే, హ్యాపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీకు ఇంకే కాదు, మీకు ఇంకా విచిత్రం తెలితే దాంట్లో మీకు నో రిజిస్ట్రార్, నో రెవెన్యూ, నథింగ్.
ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ని ఇస్తారంట డిస్ట్రిక్ట్ మొత్తానికి. సో ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏ వచ్చినా కానీ ఆ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఫైట్ చేయాల్సిందే. ఒక ఆఫీసరు మొత్తం జిల్లాకు సంబంధించిన లావాదేవీలన్నీ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తాయి. ఆ ఆఫీసర్ 2 ఏళ్లకు 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఏది చెబితే అది ఫైనల్. ఇప్పుడు రామ్మోహన్ గారి మీద నాకు కోపం ఉందనుకోండి, రామ్మోహన్ గారి ఆస్తి జగ్గపేటలో ఉంది, నేను వెళ్ళి ఈ ఆస్తి నాకు వాటా ఉందని ఒక పొల్లు వేసి నేను ఆఫీసర్ దగ్గర ఒక కాగితం పడేసాను అనుకోండి, ఇక మీరు ఏం చేయలేరు దాన్ని. నాకు ఆ ఒక్క నిమిషం, ఎమ్మెల్యేను ఎవరు వచ్చారు? సరే నాకు ఆ ఎమ్మెల్యేను నాకు అక్కడ లోకల్ వాళ్ళు ఎవరన్నా నాకు పవర్ఫుల్ పీపుల్ తెలిస్తే నేను ఆయనతో చెప్పి ఆఫీసర్ దగ్గర నా పేరు నా పేరుతో తెచ్చుకోవచ్చు. నేను ఏదైనా సాధ్యం. అది ఓకే, అది మన పక్కన పెడదాం. సరే, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి మనం ధనికులం అవ్వాలి అంటే మనం అక్కడ ఉన్న అంకెల్ని చదవాలి, అంకెల్ని అర్థం చేసుకోవాలి. ఊరికే 10 కోట్లు అని చదవటం కాదు, 10 కోట్లు ఏంటి అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది ఒకసారి చెబితే 1000 సార్లు విన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు అనమాట. ఇఫ్ ఐ హర్డ్ వన్స్ ఐ హర్డ్ ఇట్ 1000 times ఫ్రమ్ మై రిచ్ డాడ్. ఒకసారి వింటే 1000 సార్లు విన్నంత ఎఫెక్టివ్ ఉండేదన్నమాట. ఐ ఆల్సో హర్డ్ ఇంకో విన్నది ఏంటంటే ద రిచ్ ఎక్వైర్ అసెట్స్ అండ్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఎక్వైర్ లయబిలిటీస్. డబ్బున్న వాళ్ళు ఆస్తులను సంపాదించుకుంటారు, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అప్పులు సంపాదించుకుంటారు. ఇది తేడా అనమాట. యా, లక్ష్మీదేవి గారు. Here is how to tell the difference between an asset and a liability. Most accountants and financial professionals don't agree with the definitions, but these simple drawings were the start of strong financial foundations for two young boys. సో ఇప్పుడు మనం ఆస్తికి అప్పుకి ఉన్న తేడా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి, ఎట్లా చెప్పాలి అనేది. చాలామంది ఈ ఫైనాన్స్ అంటే అకౌంటింగ్, ఫైనాన్సు ఈ లోకంలో, ఈ ప్రొఫెషన్లో, ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు ఇవి ఇప్పుడు ఈయన చెప్పబోయే నిర్వచనాలని బహుశా ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు వేసే సింపుల్ మనకు రాబోయే సింపుల్ చిన్న చిన్న డ్రాయింగ్స్ మనకి ఇవాళ ఈ వయసులో మనకి ఈ ఆర్థికపరమైన విషయాలు దాని గురించి కావాల్సిన నాలెడ్జ్ నేర్చుకోవటం అవసరమా మనకి అనేది పక్కన పెడితే, మనకు కాకపోతే మన పిల్లలకి చెప్పుకోవటానికైనా, మన పక్క వాళ్ళకి చెప్పుకోవటానికైనా, ఎవరికైనా చెప్పుకోవటానికైనా ఉపయోగపడతాయి. కాబట్టి దాన్ని వినండి, ఏంటనేది చూడండి. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఇదంతా ఏంటంటే వాళ్ళిద్దరికి ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా వాళ్ళిద్దరికి కాదు, మనకి చెప్పేది ఇదంతా. This is the cash flow pattern of an asset. Income statement, income, expenses. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సీన్ని ఇక్కడ చూడండి. Balance sheet, assets, liabilities. యా, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల సమన్వయ పట్టి, తెలుగులో అర్థం. ఆస్తులు అప్పుల్ని సమన్వయం చేయటం, కలపటం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనం ఇది అసెట్, ఇది లయబిలిటీ. అంటే ఇది ఆస్తి, ఇది అప్పు. కుడి చేతేపు అప్పు ఉంది, ఎడం చేతేపు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల నుంచి మనం ఇందాకేం చదువుకున్నాం, మన ఆస్తులు మన డబ్బులు నింపితే అప్పులు మన డబ్బులు ఖాళీ చేస్తాయని చెప్పి ఇందాక మనం చదువుకున్నాం. ఇది చూడండి, ఆస్తి దగ్గర నుంచి మనకి ఇన్కమ్ అంటే ఆదాయం, ఆస్తి దగ్గర నుంచి మనకు ఆదాయం వస్తే అప్పుల దగ్గర నుంచి మనకి ఖర్చులు వస్తాయి. మనం ఇంత చూసాం కదా, ఆస్తులు అప్పులు ఆస్తులు ఆదాయాన్ని డబ్బును సంపాదించి పెడితే అప్పులు డబ్బులు ఖాళీ చేస్తాయి అని చెప్పి మనం ఇంత చదివాం. మనం దానికోసమే మనకు వచ్చే క్యాష్ ఫ్లో అంటే మనకు వచ్చే డబ్బు ఏ విధంగా వస్తుంది ఒక అసెట్లో నుంచి అని చెప్పి చూస్తే, మనకు ఒక ఆస్తి అంటే ఈ బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ స్టేట్మెంటు, ఆస్తిలో నుంచి మనకు ఆదాయం వస్తుంది. యారో మార్క్ చూడు, ఆస్తిలో నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చెప్తాడో చూద్దాం.
దాని గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆ డయాగ్రామ్ అది గుర్తుపెట్టుకోండి. యా, చదవండి The లక్ష్మి. top part of the diagram is an income statement, often called a profit and loss statement. It measures income and expenses, money in and money out. The lower part of the diagram is a balance sheet. It is called that because it is supposed to balance assets against liabilities. Many finance Novices. novices don't know the relationship between the income statement and the balance sheet, and it is vital to understand the relationship. Yeah. Relationship. ఎస్, అక్కడ ఈ టాప్ పోర్షన్ అనేది ఇప్పుడు మనకి టాప్ పోర్షనేజ్ పైన చూపించింది ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అనేది రెండు ఉంటాయి. దీన్నే ఇన్కమ్ని మనం ప్రాఫిట్ అంటాము, ఎక్స్పెన్సెస్ని లాస్ అంటాం. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, లాభ నష్టాల పట్టిక. ఇన్కమ్ అంటే లాభం, ఎక్స్పెన్స్ అంటే నష్టం, లాభ నష్టాల పట్టిక. దీన్ని తెలుగులో చెప్పాలంటే ఈ ఆదాయం గురించి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే మనకు వచ్చే ఆదాయం గురించి చెప్తున్నాడు అనమాట ఫస్ట్ టాప్ పోర్షన్లో. ఇది మనకు వచ్చే అప్పుల్ని, మనకు వచ్చే ఆదాయాన్ని, మనకు వచ్చే ఖర్చుల్ని లెక్కేస్తుంది. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి. మనకి ఇవాళ 10,000 జీతం వచ్చిందంటే 10,000 జీతంలో పాల బిల్లు, అద్దె, కరెంటు అన్నీ కట్టుకుంటూ వస్తే మనకు వచ్చిన ఆదాయం ఇది, మనకున్న ఖర్చు ఇది అనేది ఈ స్టేట్మెంట్లో వస్తుంది అనమాట. ఇన్కమ్ స్టేట్మెంట్లో మన ఆదాయం ఏంటి, మన ఖర్చు ఏంటి అనేది. ఈ రెండో ఇది వచ్చి బ్యాలెన్స్ షీట్. ఇక్కడది అప్పులు, ఆస్తులు, అసెట్స్, లయబిలిటీస్, ఆస్తులు, అప్పులు. ఈ ఆస్తుల్ని, అప్పుల్ని సమన్వయం చేయటం అంటే మనకు ఎంత ఆస్తి ఉందో, మనకు ఎంత అప్పు, మన ఆస్తిని దాటిపోతుందా, మన అప్పు కంటే లోపల ఉందా, మన అప్పులకు మన ఆస్తులకి అప్పు సమానంగా ఉందా అని చెప్పేదాన్ని బ్యాలెన్స్ షీట్ అంటాం. అంటే రెండింటిని, అప్పులు, ఆస్తుల్ని సమానంగా చూసేది అని అర్థం. తూకం అనమాట. బ్యాలెన్స్ అంటే తూకం. ఆ అప్పులు, ఆస్తుల్ని తూకం వేస్తారు. చాలామంది ఈ అప్పులకి, ఆస్తులకి ఉన్న లెక్కకి, ఆదాయానికి, ఖర్చులకు ఉన్న లెక్కకి రెండింటిని లింక్ చేయరు. మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, దాని మీద ఎంత ఆదాయం వస్తుంది, మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి, దాని మీద ఎంత నష్టం వస్తుంది అనే దాన్ని, ఈ రెండింటిని లింక్ చేయరు. లింక్ చేయండి, విడివిడిగా చూస్తారు. మన ఆదాయము, ఖర్చుల పట్టిక ఒకటి, అప్పులు, ఆస్తుల పట్టిక ఒకటి. అంతేగాని ఈ ఆస్తిలో నుంచి ఇంత ఆదాయం రావాలి, ఈ ఆస్తిలో నుంచి ఇంత ఆదాయం వచ్చింది, ఈ అప్పులో నుంచి మనం ఇంత నష్టం వచ్చింది, లేదా ఖర్చు వచ్చింది అనేది ఎక్కడ వీళ్ళు లింక్ చేయరు అనమాట. ఈ రెండింటిని కలిపి చూడరు. కానీ ఈ రెండింటిని కలిపి చదవాల్సిన అవసరం మనకి చాలా ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం ఏదైతే ఉందో, అప్పులు, ఆస్తులకి, ఆదాయానికి, ఖర్చులకి ఉన్న సంబంధం అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఎకరం జాగా ఉందండి మన కనిగిరిలోను, గుంటూరులోను, జిన్నా సెంటర్లోను పెద్ద జాగా ఉంది. ఎంత విలువ చేస్తుంది? 100 కోట్లు విలువ చేస్తుంది అనుకోండి. ఆస్తులు ఏమి రాస్తాము? మనకి జిన్నా టవర్ దగ్గర 1000 గజాల స్థలం ఉంది, దీని విలువ 100 కోట్లు అని చెప్పి వేసుకుంటాం కదా. వేసుకుంటామా ఆస్తున్నట్టు? వేస్తాం. వేస్తాం సార్, వేసుకుంటాం కదా, ఉంది కదా. వేస్తాం. ఉం? ఇక్కడ ఖర్చులు ఏమి రాసుకుంటాము? మనకి ఇంటి ఖర్చు, దీని కింద ఎంత అయినాయి, ఇది మనం ఆదాయము, ఖర్చులు, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ రెండు రాసుకున్నాం కదా. దాంట్లో ఏం రాసుకుంటాము? మన ఇంటి ఖర్చులు, అద్దెలు, కారు ఖర్చులు, పెట్రోలు, ఇవన్నీ ఖర్చులు వస్తాయి. ఈ ఖర్చులు పెట్టడానికి మనకి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? మన ఆస్తుల నుంచి రావాలి.
మీకు 1 ఎకరం జాగా జిన్నా టవర్ సెంటర్లో ఉంటే దాని మీద ఏం ఆదాయం వస్తుంది? చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి పెట్టారు. మీకు ఏమైనా ఆదాయం వస్తుంది అక్కడ? రాదు. రాదు కదా. రాదు. మరి ఖర్చులు ఎట్లా వస్తాయి? అంటే ఆస్తికి ఆదాయానికి ఉన్న సంబంధం ఏంటి అనేది దానికి చెప్తున్నాను అనమాట. మనకు ఉండే ఆస్తిలో నుంచి మనకు ఆదాయం కూడా రావాలి. అందుకని వాడు ఇందాక డయాగ్రామ్లో యారో మార్క్ వేసాడు అక్కడ, ఆస్తుల నుంచి ఆదాయానికి. ఆస్తుల నుంచి ఆదాయంలోకి, ఇన్కంలోకి తీసుకెళ్ళాడు మనకి. ఆస్తుల నుంచి ఆదాయం లేకపోతే మీకు ఆ ఖర్చులో నుంచి అప్పుల్లో పడిపోతాం. ఈ రెంటికి ఉన్న సంబంధం ఏంటి? అప్పులు, ఆస్తులు, ఆదాయం, ఖర్చులు, ఈ రెండింటిని మనం లింక్ చేయాలన్నమాట, కలపాలి. అది ఎట్లా అనేది చూద్దాం. అవును, ఇందాక కరుణ గారు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇందాక 2 సార్లు పిలిచాం మిమ్మల్ని. ఏం సార్? మిమ్మల్ని ఇందాక పిలిచాం. సార్ వినలేదు సార్. వినలేదు సార్. అయ్యో, అంటే మీ- విన్నా గానీ నా పేరు అవునా కాదా అని పలకలేదు. ఆ, మీ రాష్ట్రంలో ఆ, ఏ- ఏపీలో. ఆ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది కదా. అవును సార్. మనం ఆస్తులు కొన్నా గానీ మన పేరు మీద ఉండవు, సీఎం గారి పేరు మీద ఉంటాయి. మనం కష్టపడి కొనుక్కోవడం, ఆయనకి బదిలీ చేసుకోవడం, హక్కులు ఆయనయే, ఫోటోలు ఆయనయే. మరి దానికి ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు చెప్పరా ఆ విషయం? చెప్పాలి సార్, చెప్పాలి. అది చాలా మోసము. మేము జనాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెబుతాం, మన ఆస్తులు మనవి కాదు, మన ఆస్తుల మీద మనకు హక్కు ఉండదు మీ అని. నాయకులు ఎవరు చెప్పట్లేదు ఈ విషయం. ఈ నుండి దాన్నే హైలైట్ చేస్తాం సార్. అంటే రైతుల దగ్గర, స్థలాలు ఉండే వాళ్ళ దగ్గర ఉంది కానీ హైలైట్ చేయట్లే ఎవరు కూడా. ఈ నుండి నేను హైలైట్ చేస్తా సార్. మీ నాయకుడు చెప్పట్లేదే. మా నాయకుడు ఎక్కువ స్పీచ్ ఇవ్వడు సార్. ఎక్కువ స్పీచ్ ఇవ్వడు ఆయన, ఓ మా బ్రహ్మాండంగా నాయకుడు. బస్సు ఎక్కి ఓ మైకు పెట్టుకుంది గట్టిగా ఓ తెగారు చేస్తున్నాడు. అది కూడా గేర గొంతు. ఏదైనా స్పీచ్ కానీ బాగా ఇవ్వలేరు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే సార్ స్పీచ్ ఇవ్వాలన్నా, మీ చక్కగా నాయకుడు అంటే నేను చెప్పాలన్నా. చెప్పే చంద్రబాబు గురించి. మా నాయకుడా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చెప్పి ఆయన గారు ఈ విషయం అవునంటారా చెప్పలేదు. కాదంటారా ఇంతే. ఈ విషయం నిన్న చెప్పలేదు. నిన్న సాయంకాలం పవన్ కళ్యాణ్ గారు బాగా చెబుతున్నాడు సార్, మీకు ధైర్యం లేదా, మీకు దమ్ము లేదా, మీ వెనక వైపు నేనున్నాను, మీరు ఇక్కడ రాయలసీమలో పుట్టలేదా? కొంత చేంజ్ అలా ఉంటుంది. బాబు గారేమో రొటీన్ చెప్తున్నారు. నేను అలా అనుకోవట్లా, మన కనిగిరి నాయకులు అనుకుంటున్నా సార్. మీ కనిగిరి నాయకులు కాదు, నేను దాని సార్ గురించి మేము పార్టీ ఆఫీస్ దృష్టి తీసుకెళ్తాం సార్, దాన్ని హైలైట్ చేయమని. ఖచ్చితంగా చెబుతున్నాడే బాబు గారు కూడా, వింటున్నానే. చెప్పట్లేదు, ఊరికే ఇట్లా మన వంద పెడుతున్నారు. భూములు మనవి కాదు అని చెబుతున్నాడు. ఆ చట్టం వచ్చి ఆయన దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పే దాని మీద ఉండే అంత ఫోకస్ ఈ చట్టం మీద లేదు. నేను మీ దగ్గర ఓకే సార్. ఆయన నెంబర్ అడిగా కదా, మనం పట్టాభి గారిది నేను పట్టాభి గారు, కనుక్కొని చెప్తాను సార్, ఈ రోజు ఆ చెబుతాను. పట్టాభి గారి నెంబర్ అడిగింది నేను ఇది రాయటం కోసమే. అవునా సార్? ఉమ్. సరే. ఇది నేను పట్టాభి మొన్న గారికి చెప్దామని చెప్పాను. మీకు ఓ మాట తెలుసా? ఒంగోలు జనార్దన్ గారి పిఏ కనిగిరి నుండి వెళ్ళి నడుపుతాను అనమాట. అతన్ని అడిగితే ఈ నెంబర్ పెట్టాడు. ఉమ్. నేను మళ్ళీ ఈ రోజు కనుక్కుంటా సార్. నేను ఇంకో 2-3 చోట్ల అడిగితే కూడా ఇదే నెంబర్ వచ్చింది, కానీ ఆ నెంబర్ కాదు అయింది. అయితే మార్చి ఉంటారు సార్, వాళ్ళు నాయకులు కదా అందులో. ఆ, నేను ఇది ఆయనకి పెడతామని చెప్పని నేను మీ దగ్గర నెంబర్ అడిగింది నేను. ఓకే సార్. ఓకే, మనం ఇందాక మీరు లేరని చెప్పి ఈ విషయం గురించి నేను అది ఎక్కడికో ఆయన దగ్గరికి చేరితే ఆయన 10 మందికి చెప్తే ఈ 15 రోజుల్లోనే కొంచెం జనం మారుతారేమో అని నా ఉద్దేశం, అంతే. ఖచ్చితంగా సార్, ఓకే, రైట్. చెప్తాను సార్. ఓకే, అదే ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఇక్కడ మనం. యా, So as I said earlier, my rich dad simply told 2 young boys that assets put money in your pocket. Nice, simple and useful. ఎస్. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్టు రిచ్ డాడ్ మనకి 2 చిన్న విషయాలు చెప్పింది. ఏంటంటే అసెట్స్ పుట్ మనీ ఇన్ యువర్ పాకెట్, ఆస్తులు మన జేబులో డబ్బులు పెడతాయి. ఇందాక అనుకున్నాం కదా మనం, ఆస్తులు మన జేబుల్లో డబ్బులు నింపితే అప్పులు మన జేబులు ఖాళీ చేస్తాయని ఇంతకుముందు మనం చదివాము, దాన్ని మనం చెప్పుకున్నాం. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో జిన్నా టవర్లో ఎకరం జాగా ఉంటే మీకు దాంట్లో నుంచి ₹1 ఆదాయం రాకపోతే అది ఆస్తా కాదా?
అది ఆస్తే గానీ స్థిరాస్తి అవుతుంది కానీ దాని మీద ఆదాయం ఉండదు సార్. ఆదాయం లేకపోతే ఆస్తి ఎందుకు అవుద్ది? అంటే ఆస్తి రేటు అంటే పెరిగినప్పుడు అమ్ముకోవడం తప్పితే ఆస్తి దాన్ని అంటే మీ దాన్ని జేబులో షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్లు కట్టి రెంట్కి ఇచ్చి మన దగ్గర డబ్బులుంటే దాని మీద మీ ఆస్తి అంతేనా? అంటే మీ జేబుని నింపేదైతేనే ఆస్తి. సార్ ఎలా నిండుతాయి సార్? నాకు అసలు ఏం అర్థం కావట్లా. అర్థం కాని దగ్గర అడగమని రోజు చెప్తున్నావు. జేబులు ఎటు నిండుతాయి సార్? మనం అనుకుంటాం కానీ సంపాదించడం అంత అదే తేలికైన విషయం అయితే కాదు. ఆస్తి అంటే అర్థము ఇల్లు వాకిలే కాదు, అది మీ జేబు నింపగలిగింది అయి ఉండాలి అని చెప్పేది ఇక్కడ చెప్పేది. అందుకే మీకు ఈ ఫినాన్షియల్ లిటరసీ, అప్పులు, ఈ డబ్బు గురించి, ఆ ధనిక ఆస్తుల గురించి, వీటి గురించి మనకు కావాల్సిన జ్ఞానం లేదు, అది నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఇందాక మనం క్యాష్ ఫ్లో ప్యాటర్న్లో అసెట్స్లో ఎట్లా డబ్బులు వచ్చిపోతాయని మనం ఇక్కడ చూసాం. మనం ఇక్కడ ఇది అసెట్స్లో, ఆస్తుల్లో క్యాష్ ఫ్లో ప్యాటర్న్ ఆఫ్ అన్ అసెట్. ఇప్పుడు లయబిలిటీలో ఏంటని చూస్తున్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం అదే ఇక్కడ లయబిలిటీస్లో ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, బ్యాలెన్స్ షీట్, అసెట్స్, లయబిలిటీస్. లయబిలిటీస్లో నుంచి, ఖర్చుల్లో నుంచి బయటికి వెళ్ళిపోద్ది డబ్బులు, మన జేబులు ఖాళీ అవటం. ఆస్తులు ఇన్కమ్లోకి తీసుకెళ్తే లయబిలిటీస్, అప్పులు మన ఖర్చుల్లోకి తీసుకెళ్తాయి. అంతే కదా, ఆస్తికి వ్యతిరేకం అప్పులు, అప్పులకు వ్యతిరేకంలో బయటికి పోతే ఆ ఆస్తుల్లో లోపలికి వస్తాయి. యా, చదవండి లక్ష్మీ గారు. Now that assets and liabilities have been defined through pictures, it may be easier to understand my definitions in words. An asset is something that puts money in my pocket. A liability is something that takes money out of my pocket. This is really all you need to know. If you want to be rich, simply spend your life buying assets. If you want to be poor or middle class, spend your life buying liabilities. సో ఇప్పుడు మనకి ఆస్తులు, అప్పులు అంటే ఏంటి అనేది మనకి పైన బొమ్మల ద్వారా మనకి చెప్పారు ఇప్పుడు. సో మనకి ఇది తేలిక అర్థమవుతుంది. మనకి మాటల్లో చెప్పిన దానికంటే బొమ్మల్లో చెప్పింది మనకి చాలా తేలిక అర్థమవుతుంది. అది ఇప్పుడు చూసాం కదా. అప్పులు అంటే, ఆస్తులు అంటే మన జేబులో డబ్బులు పెట్టేది, అప్పులు అంటే మన జేబులో నుంచి డబ్బులు బయటికి తీసేది. ఇది మనకి తెలిస్తే చాలు. ఇంకే మన డబ్బులు సంపాదించి ధనవంతులం కావాలి అంటే మనం సింప్లీ స్పెండ్ యువర్ లైఫ్ బయింగ్ అసెట్స్. మీ జీవితాన్ని ఆస్తులు కొనుక్కుంటూ ఖర్చు పెట్టండి. ఇప్పుడు మన సుకన్య వాళ్ళకి సందులో 2 ఇళ్ళు కొనుక్కున్నారు కదా, ఆ విధంగా అనమాట. లేదు మన మధ్యతరగతి వాళ్ళలాగానో పేదవాళ్ళలాగానో మిగిలిపోవాలనుకుంటే అప్పులు కొనుక్కోండి. ఎలా ఉండాలనుకుంటున్నారు? రిచ్గా ఉండాలనుకుంటున్నారా, పూర్గా ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా రిచ్ గానే ఉండాలని అనుకుంటారు కదా సార్. కోరి ఉండాలంటే పూర్గా ఉండాలని ఎందుకు అనుకుంటాము? కనుకోం కదా. మరి అప్పుడు అనుకోను ఏం సార్. చేయాలి? మరి అప్పుడు ఏం చేయాలి మనం? అందుకని జీవితం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మీ అబ్బాయికి నేర్పండి, ఆ మీ పక్కింటి వాళ్ళకి వాళ్ళు మా నేర్పండి. అబ్బాయి వాళ్ళ నాన్నగారి దగ్గర బాగా ట్రైన్ అయ్యాడు. వాళ్ళ బెడ్ నాన్నగారు లేకుండా ఉండటం ఎలాగా, ఏసీ ఆపుకుండా ఉండటం ఎలాగా, నేను చచ్చిపోతున్నా చెప్పలేక. ఆ జీన్స్ జీన్స్ అందుకనే చెప్పేది ఆయన చెప్పండి. ఇది బాబు, ఆస్తిలో నుంచి అప్పులేంటి, ఆస్తులేంటి చెప్పండి. సాయికి, మీ అమ్మాయికి చెప్పండి, మీ అల్లుడికి చెప్పండి. సార్ మన సార్ జీవితాలు అమ్మాయికి అయిపోయాయి. ఉంది కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబడింది సార్. తను మాత్రం మన జీవితాలు అయిపోయినాయి అని వద్దు. మనం ఇంకా జీవితంలో మనం అంతే నేర్పాల్సిన కదా వాళ్ళు, సార్. నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నేర్పండి. ఇప్పుడు ఇంత జీవితం ముందుకెళ్ళిపోయిన తర్వాత
ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ ఈ ఆర్థిక విషయాల గురించి ఫస్ట్ నుండి కనుక స్కూళ్ళల్లో పిల్లలకి అవగాహన కల్పిస్తే చాలా మంచిది సార్. రాజకీయాలు గాని, మన ఆస్తుల పరంగా గాని ఈ రెండే కదా సార్. మనం ఎలా ఆయన చెప్ బతకాలి ఏంటి ఈ అనేది ఈ ఒకటను, పుస్తకం ఎట్లా అంతా సంపాదించుకోవాలి ఇప్పుడు ఏంటి దాకా అనేది ఖర్చు రెండు పెట్టిన అవుతుంది. ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన 50 పేజీలంతా స్కూళ్ళలో దీని గురించి నేర్పట్లేదనే. అదే స్కూళ్ళలో నేర్పమనే చెప్పేది. మేము జీవితం మొత్తంలో అనుభవించిందంతా ఇప్పుడు పుస్తకంలో చదువుకొని ఏం లాభం? ఏం లాభం? మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఏంటి సార్? ఇప్పుడు మీరు ఇంకా జీవించాల్సిన ఉన్న 30-40 సంవత్సరాల జీవితాన్ని మీరు వదిలేస్తున్నారు. ఈ 30-40 సంవత్సరాలు మనం జీవించడానికి కావాల్సిన పునాది ఇప్పుడు వేయండి కనీసం. ఇప్పుడే కరెక్ట్. గతం గత ఇప్పటి వరకు జరిగింది ఏదో తెలుసో తెలియక సార్ చేసేస్తుంటాం. సార్ మీరు అంటున్నారు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు లిమిట్ ఉంది, ఆడవాళ్ళు ఇంతవరకే అనేది ఇంకా ఉండింది, మీకు తెలియట్లేదు ప్రపంచం అసలు. నేను అందుకే మొన్న క్లాసులో చెప్పింది అది. ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉంది. ఆడవాళ్ళని మీ చుట్టూ మీ పరిధులు మీరు గీసుకోవద్దు. మీ గీసుకోవట్లేదు, చుట్టూ మీరు జనాలే హద్దులు చేస్తున్నారు. పెట్టుకోవద్దు. మీకేం అవసరం, మీకేంటి అనేది వాళ్ళే అంటున్నారు. ఆడవాడండి మీ గురించి చెప్పడానికి. ఉమ్, వాళ్ళెవరు? మీ గురించి మీరు చెప్పుకోండి. ఉమ్. వాడెవడో చెప్తాడు మీ గురించి నాన్సెన్స్. మొన్న అరుణ మ్యామ్ రాలేదండి క్లాస్ కి, ఉన్నారు కదా మ్యామ్ ఆ రోజు. ఆ రోజు నేను అనలేదు తల్లి. ఈ ఫ్యాన్లు ఒకటి కానీ ఎక్కువ స్పీడ్ అయిపోయి ఫ్యాన్లు లేకపోతే చెమట వస్తాయి, ఈ ఫ్యాన్లు ఎక్కువ అయిపోయి సరిగా వినబడట్లా. సెల్లేమో సౌండ్ తక్కువ ఉంటుంది. హెడ్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకోండి, పెట్టేసుకోవాలి హెడ్ ఫోన్స్ అలాంటప్పుడు, పెట్టుకోండి, హెడ్ ఫోన్స్ ఇయర్ పెట్టుకోండి. ఫోన్స్ పెట్టేసుకుంటే. కానీ నాకైతే ఫుల్ పుషప్ అన్నమాట. ఇక లైఫ్ లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అరే అరే అని మొహమాటంతో నువ్వు ఇక వెనక్కి తిరిగే స్టెప్ చూడలేదు వెనక్కి కదరా. కాదు. నువ్వు అసలు వెనక్కి తిరిగి మా చూడట్లేదు. హస్బెండ్ అసలు ఆ ఏమనుకుంటారు, డౌట్ అడిగింది మా లలితానే ఆంటీ. నాకు సరిపోయింది ఫుల్ పుషప్ ఆ రోజు. 70mm సినిమా కనపడింది ఆ రోజు. 100% సార్. మొన్న ఇదే ప్రశ్న వచ్చింది. లేడీస్ కదండి, మాకు హద్దులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, మేము ఇవన్నీ చూసుకోవాలి కదా. ఏంటి లేడీస్ ఏంటి? ఇందాక చెప్పిన చందాకొచ్చారు లేడీ కదా, అరుంధతి భట్టాచార్య లేడీ కదా, వాళ్ళ ఇందిరాదేవి లేడీ చుట్టుపక్కల కదా. వాళ్ళ పక్కన చుట్టుపక్కల మీలాంటి వాళ్ళు ఉండి ఉంటారు సార్. మా చుట్టుపక్కల అలాంటి ఏముండరు, వాళ్ళు కాదు. ఏం నువ్వు అక్కర్లేదు. నువ్వు వెళ్ళకు, మేము వెళ్ళము. మనం దోస్త్. అట్లాంటి వాళ్ళతో ఎందుకుంటారు మీరు? ఆ, కుటుంబ అట్లాంటి వాళ్ళతో సభ్యులు ఉండకండి. కుటుంబ బయటకు సభ్యులు వచ్చేయండి కుటుంబ అవతల దగ్గర నుంచి. ఎవరు లేకుండా పర్వాలేదు, వాళ్ళలో ఉండకండి. మీ చుట్టూ ఎవరు లేకపోయినా పర్వాలా, ఇట్లాంటి వాళ్ళ చుట్టూ మధ్యలో మాత్రం ఉండకండి. కుటుంబ సభ్యులు అంటుంటే వాళ్ళ మధ్య ఉండొద్దు అంటారు. ఇల్లు కుటుంబ వదిలిపెట్టి సభ్యులైనా ఎటువంటి సరే అని. చెప్పండి, బాబు నా రూమ్లో నేను ఉంటా, మీరు బాధలు మీరు పడండి అని చెప్పండి. మీరు ఎవరి మనం కోసం ఒకటే చెప్తున్నారు? కుటుంబం కోసం చెప్పండి. చెప్తున్నారు. కాదు సార్, జెంట్స్ వీళ్ళు ఇంట్లో ఏదన్నా అనుకుంటే మీకెందుకు, మీ వెనకమాల నేనున్నానని సపోర్ట్ ఇస్తా. నువ్వెందుకులే, నీకు రిస్క్, నువ్వు వెళ్ళకు, నువ్వు చేయకు, నువ్వు చేయలేవులే, నువ్వు అన్ని పనులు. ఇంట్లోనేమో అలసట ఉండదు మాకు, 24 గంటలు పనులు చేస్తాను, అయ్యో పాపం అని అనరు. మేము బయటికి వెళ్ళాలి ఏమన్నా చూసుకోవాలంటే అంత కష్టం నువ్వు పడలేవు, నువ్వు అసలు చేయలేవు. అంతే. మీ మీ గురించి ఎవరు అట్లా అనుకోవట్లే అక్కడ. మొన్న ఉమ్, చెప్పారు కదా, సాయి వాళ్ళు చెప్పారు కదా, ఇదివరకు ఉమ్. మీ వారే చెప్పారు. ఇదివరకు ఏంటంటే బయటికి వెళ్తే ఏమో ప్రిన్సిపల్ గారి సార్ భార్య అని సారు చెప్పేవాళ్ళండి. కామర్స్ సార్, కాలేజీలో చెప్పొచ్చేది కూడా బయట ఆ, వాళ్ళకి చెప్పడానికి మేము ఉండేది, మేము ఆచరించడానికి కాదు. అదే అదే చెప్పారు కదా. కొమ్మరింట్లో కొండల కరువు అని మన ఇంట్లో ఉండదు ఆచరణ. ఇదివరకు ఆయన చెప్పారు కదా ఆ రోజు అనంతగిరి వచ్చినప్పుడు. ఇంతకుముందు మేము బయటికి వెళ్తే, ఆవిడ బయటికి వెళ్తే ప్రిన్సిపల్ గారి వైఫ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు బయటికి వెళ్తే మేడం గారు వాళ్ళ హస్బెండ్ అండి అని చెబుతున్నారని చెప్పారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు తెలుసా, ఎట్టా వెళ్తుంది కదా ఆ ఛానల్ ని పట్టుకొని మేము ముందుకు వద్దామని, అరుణ్ ఎటు వెళ్తుందని నా కళ్ళే చూస్తా కూర్చున్నారు. వాళ్ళు ఎదగట్లా. వదిలేయండి, మీరు ఎదగండి. అయితే ఓకే సార్. మీరు టికెట్ తీసుకోవాలి, మీరు పార్లమెంట్లో మీరు ఊరుకోండి స్పీచ్ సార్, చదవాలి, ఊరుకోండి మేము సార్, వినాలి, ఊరుకోండి సార్. మేము గ్యాలరీలో కూర్చోవాలి, ఆడియన్స్లో మనం ప్రేక్షకుల్లో అమెరికా కూర్చోవాలి, పెళ్లికి మొత్తం వెళ్ళాలా? మ్యాజిక్ గ్రూప్ తో నిండిపోవాలి. కాదు, నిండిపోవాలి. మనం అమెరికా పెళ్లికి వెళ్ళాలా? అలాగే. ఏం లేదు, అమ్మా మీ దగ్గరికి ఢిల్లీకి రావాలి మేమమ్మా. అదిగో అదిగో కిండర్ గార్డెన్ మేము వాళ్ళు కూడా కూడా మేము కూడా అడుగుతున్నారు. రావాలనుకుంటున్నాం మేడం, చూడండి నిజంగా సార్ ఎంతమంది థ్యాంక్ ఉన్నారు యూ మీ హార్ట్ఫుల్గా. వెనకాల. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూడండి మీతో కళలు ఎంతమంది కళలు ఉన్నారు. కనాలి, కళలు కనాలి, తప్పులేదు. కళలు కనాలి, దానిని నిజం చేసుకోవాలి కూడా. సాకారం చేసుకోవాలి. అవును సార్, అవును కళలు రామ్మోహన్ కనకుండా గారు. సాకారం చేసుకోలేము. కళలు కనటంలోనే ఫస్ట్ స్టెప్ ఆఫ్. సార్ రాజకీయాలంటే మీకు తెలియదు ఏముంది సార్, చిగుర్లు కొమ్మలు అయ్యన్ అవుతుంటే కట్ చేసేస్తుంటారు. ఇవన్నీ వద్దు.
నిర్మలా సీతారామన్ చేసిన దగ్గరే ఒక పెద్ద మోడో అయ్యి వస్తుందేమో. అంతే. నిర్మలా సీతారామన్ హైదరాబాదులో ఒక స్కూల్ పెట్టున్నారు ఫస్ట్లో. ఆ స్కూల్ ఇప్పుడుందో లేదో పక్కన పెట్టేస్తే ఆవిడ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఎకనామిక్స్ స్టూడెంట్గా ఉండి ఎకనామిక్స్ చదివిన తర్వాత ఆవిడ మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడే పద్ధతి, ఆవిడ ప్రజెంటేషన్ చూసి ఆవిడ్ని ఎంత 10 ఏళ్ల కిందనే కదా ఆవిడ మొత్తం బయటకు వచ్చింది, ఆవిడ 10-15 ఏళ్ళ కింద. ఆవిడ్ని బీజేపీకి ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్గా చేశారు. నిజం సార్, మీరు 10 ఏళ్ల క్రితం ఎవరో కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు. ఈ ఆవిడ పేరే ఫైనాన్స్ తెలియదు మినిస్టర్ ఎవరికి. ఆ పేరే తెలియదు. సడన్ గా ఈ వ్యక్తి అక్కడి నుంచి వచ్చారా అని చెప్పేసి అనుకున్నాను నేను కూడా అసలు. ఒక్క లాస్ట్ 15 సంవత్సరాలు 14-13 సంవత్సరాల్లోనే ఈ ఆ, 10 ఏళ్ళ ఫైనాన్స్ మినిస్టర్గానే ఉంది కదా. correct. అంతకు ముందు 3-4 ఏళ్ళు ఆవిడ ఉంది బయట. కర్ణాటక నుంచి సార్ ఆవిడ ఆ? కర్ణాటక నుంచి తమిళియన్ రిప్రజెంట్ తమిళియన్ చేసింది. తమిళియన్ తమిళియన్. బట్ మన రిప్రజెంటేటివ్ పరకాల ఇక్కడ ఈస్ట్ గోదావరి కోడలు పరకాల ప్రభాకర్ గారి భార్య. పరకాల ప్రభాకర్ గారి భార్య. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారి భార్య అంటే సీతారామన్ గారి భర్త. బట్ డైనమిక్ లేడీ సార్ షీస్. ఆ, ఆవిడ ఎంత గట్టిగా మాట్లాడేది అంటే ఆవిడ మాట్లాడిన ఎబిలిటీని చూసి ఆవిడ జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ మొత్తం జగన్ కంట్రీ జగన్ మొత్తానికి గారికి అప్పులు ఇచ్చే దగ్గరల్లా ఉంటుంటే ఆ మీద ఉండే నాకు ఇంప్రెషన్ పోయింది మరి. ఆమె కాదు ఉండేది, ఆ పైన ఉన్నాయని కానీ ఆమె ఓన్లీ రాసుకోవడానికి ఉంటది. ఆ, ఆమె పైన ఇంకొకళ్ళు ఉన్నారు. ఆమె అప్పుడప్పుడు పార్లమెంటు చొరకలు వేస్తూనే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఉన్నంత డబ్బులు ఈ పార్టీలకి అప్పులు తీర్చడానికో లేకపోతే వీటికో ఉండవు. అప్పులు తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు అని ఆమె అప్పుడప్పుడు పార్లమెంట్లో చొరకలు వేస్తూనే ఉంటుంది. సరే, దాన్ని పక్కన పెట్టాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు మన ఆస్తులు, అప్పులు, ఆదాయము, ఖర్చులు, మన ఆస్తుల్లో నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుంది, మన మన అప్పుల్లో నుంచి మనకి ఎంత ఖర్చులు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఒకటి సింపుల్గా ఫండమెంటల్గా ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే మన ఆస్తుల్లో నుంచి మనకు ఆదాయం రావాలి, మన అప్పుల్లో నుంచి ఖర్చులు వెళ్తాయి. కాబట్టి ఆస్తులు జేబులు నింపుతాయి, అప్పులు జేబులు ఖాళీ చేస్తాయి. ఈ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ మర్చిపోకుండా మన బుర్రలో నిలబెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. మనకు ఉపయోగపడకపోయినా మన పిల్లలకో మనవాళ్ళకో మనవరాళ్ళకో చెప్పుకోవడానికి, చెప్పి వాళ్ళని దిద్దటానికైనా ఇది పనికి వస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏదో మన హడావిడిలో ఉన్నట్టున్నారు, వెళ్దామా కూర్చుందామా? లేదు కూర్చొని ఇవాళ 4:30కి పిల్లలు ఊరికి వెళ్తుంటే లేదాను. ఓకే, అందులో చాలాసేపు నుంచి కూర్చున్నారు కానీ నిలబెట్టాను. అంటే వెళ్ళేదే కాదు చెప్పండి. మనం అందరం నార్మల్ గా ఒక హౌసింగ్ లోనో పర్సనల్ లోనో లేకపోతే కార్ లోనో ఏదో తీసుకుంటా ఉంటాం. మనం ఏదో కొనుక్కుందాం, ఎసెట్ సమకూర్చుకుందాం అని చెప్పేసి కొనుక్కుంటాం అని. కానీ దాన్ని మనం ఒక 15 ఏళ్ళ టర్మ్ పెట్టుకుంటాము, లేకపోతే 20 ఏళ్ళ టర్మ్ పెట్టుకుంటాము. ఒక్కసారి కనుక మన 15 ఏళ్ళ టర్మ్ లో మనం తీసుకున్న అప్పు ఎంత, ఆ ఇంటి కోసం అని లేకపోతే ఇదని మనం కట్టింది ఎంత, అది కనుక ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు 50 లక్షల ఇల్లు కోసం హౌసింగ్ లో తీసుకుంటే మనం కట్టేది మూడు రెట్లు ఎక్కువ కడతాం. మనం 1.5 crore కడతాం. ఈ 50 లక్షల ఇల్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన అసెట్ ని బట్టి ఇన్కమ్ రావాలని చెప్పేసి స్టేట్మెంట్ ఏదైతే ఆధారం చెప్తానో దాని గురించి నేనేమంటున్నానంటే, ఇప్పుడు 50 లక్షల ఇల్లు తీసుకున్నప్పుడు దాని మీద మనకు ఈఎంఐ ఒక 50,000 కనుక కడతా ఉంటే ఆ ఈఎంఐ కన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్లుగా దాన్ని ఒక రెంట్కి ఇవ్వటము లేకపోతే దేనికన్నా ఇస్తే అప్పుడు ఆ అసెట్ లో నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటది. లేనప్పుడు అది లైబిలిటీ లాగే ఉంటుంది, అప్పు లాగే ఉంటుంది. అది మనం తీసుకున్నది 50 లక్షలు అయితే 50 లక్షలకి ఒక 30,000 లేకపోతే 25,000 మన ఈఎంఐ కడుతూ ఉంటే దానికన్నా ఎక్కువ మనకి దాని మీద రెంటల్ ఇన్కమ్ లాంటిది వచ్చేటట్లుగా ఉంటే అది మనకి అసెట్ లాగా రూపంలో ఫర్దర్ గా వస్తూ ఉంటది. లేదనంటే ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాన్ని కట్టుకుంటే అసెట్ లాగా లైబిలిటీ లాగే ఉంటది అనమాట. అదొకటి మనం నార్మల్ గా అబ్జర్వ్ చేయాల్సింది. ఇంకొక విషయాల్లో మనందరం ఏం చేస్తుంటాము, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, ఏదైనా చిన్న ల్యాండ్ ఒకటి ఉంది, ఒక 300
SFTO 300 యార్డ్స్ ల్యాండ్ ఉన్నదని చెప్పేసి మన దగ్గర డబ్బులు లేకపోయినా బ్యాంకులో పర్సనల్ లోన్ లాంటివి తీసుకొని ఆ స్థలం మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం. మన దగ్గర ఒక 25 లక్షలు 30 లక్షలు తీసుకుంటాం అనమాట. ఆ స్థలం మళ్ళీ మనం అమ్మేంత వరకు దాని మీద ఇన్కమ్ రాదు. అది మళ్ళీ ఎప్పుడో మన దాంట్లో ఇల్లు కట్టుకోవడమో లేకపోతే ఇంకోటి ఏదైనా వేరే వాళ్ళకి అమ్మేంత వరకు మనకి అది ఆ స్థలం మీద మనకి ఎప్రిసియేషన్ ఉండదు. దానికి ఇన్కమ్ రాదు. రెగ్యులర్ మంత్ ఆన్ మంత్ ఇన్కమ్ రాదు. అట్లాంటి వాటి కొనుక్కునేటప్పుడు మనం అప్పు చేసి కొనటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మన చేతిలో డబ్బులు ఉంటే కొనుక్కున్నది వేరు, కానీ ఆ స్థలం కొనుక్కోవడానికి అప్పు చేసి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎప్రిసియేషన్ వస్తుందంటూ అప్పటి వరకు మన ఈఎంఐలు కట్టుకుంటూ వడ్డీలకు సరిపోద్ది సార్. వడ్డీలకు సరిపోతుంది. వడ్డీలకు సరిపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రావచ్చు. మనం పెట్టిన స్థలం మంచిదైతే రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు కూడా. ఒక చిన్న పక్కన ఎవరిన జెండా పాతాడంటే ఇంకా అది కూడా పోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఫోరంలో నా పర్సనల్ చెప్పచ్చో లేదో తెలియదు, కానీ చెప్పండి. నేను ఇంతకుముందు చదువుకున్న నాగ్పూర్లో ఫస్ట్ ఉద్యోగం చేసుకునేటప్పుడు అక్కడ సెటిల్ అవుతానేమో అనుకుని మా నాన్నగారు నా పేరు మీద చిన్న ఇదొకటి తీసుకోమంటే తీసుకున్నా. దాని తర్వాత ఊరు దాటి వచ్చేసాం, వేరే వేరే చోట వచ్చేసాము, రకరకాల స్టేట్లు తిరిగేసి జాబ్ నిమిత్తం చేసుకుంటూ హైదరాబాద్ సెటిల్ అయ్యాము. సో అప్పట్లో కొన్న ఆస్తి నేను అక్కడ లేపేసరికి ఉన్నదా లేదా, ఇప్పుడు మీరు అన్నారు కదా అట్లాంటి చట్టాలు వచ్చి ఉన్నదా లేదా అనేది అయిపోతా ఉంటది. ఉందో లేదో కూడా తెలియదు. అక్కడ తెలిసిన అది ఉన్నదా పక్కోడు జెండా వేసాడో కూడా తెలియదు అనమాట. ఇన్నేళ్ళు బట్టి పట్టించుకోలేదా మీరు దాన్ని? దాని పెద్ద స్టోరీ లేండి, అది చెప్పాలంటే ఇప్పుడు అవ్వదు కానీ అది చెప్తాను. సో అట్లాగనమాట. సో మనది లైబిలిటీ కాబోతుందా అసెట్ కాబోతుందా అనేది మనం కూడా ఒకసారి కొనే టైంలో డెసిషన్ తీసుకోవాలి. ఆధార్ చెప్పే ఉద్దేశం అనమాట. మీరు తీసుకునేది కనుక 50 లక్షలు తీసుకొని అది లైబిలిటీ అయితే మీకు ఖర్చు కింద వెళ్ళిపోతుంది తప్ప, కొన్నది 50 లక్షల ఆస్తి కానీ మీరు బ్యాంకుకి పే చేసేది 1.5 కోట్ల ఆస్తి అయితే తప్ప అసెట్టా లైబిలిటీ చూసుకోండి అని అంటారు. సో అట్లా మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి దాని మీద ఇన్కమ్ వస్తుందంటే అసెట్ రూపంలో నుంచి ఇంతక డయాగ్రామ్ ఎలా చూపించాడు, ఆ అసెట్ మీద మన ఇన్కమ్ వస్తుందా లేకపోతే అది బ్యాంక్ లోన్ లాగా అప్పు లాగుంటే దాంట్లో వచ్చి మనకు ఖర్చు అవుతుందా అనేది బేరీజ్ వేసుకొని తీసుకోవటం అనేది చాలా అవసరం. లేకపోతే ఇప్పటి వరకు బాగానే ఉంటుంది, నేను చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, నాకు అక్కడ స్థలం ఉంది అక్కడికి ఇల్లు ఉన్నది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఒకనొక స్టేజ్ లో ఏదైనా చిన్న ఇట్లాంటి గవర్నమెంట్ పాలసీస్ లాంటివి ఏదైనా వచ్చినా సరే ఫట్ దాన్ని ఏమి చేయలేము అనమాట. సో అట్లాంటివి కేర్ఫుల్ గా మనం తీసుకోకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ కి ఆ ఆలోచన విధానాన్ని నేర్పించడం అనేది చాలా అవసరం. ఆలోచింపజేయించటం ఫస్ట్ వాళ్ళతో. మనకున్న లిమిట్స్ లో మనం కొన్నిసార్లు ఆలోచన చేసి ఉంటాము, చేయలేకపోతాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, వాళ్ళని కూడా ఆలోచించేటట్లుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఆర్థిక విషయాల మీద మాత్రం అవగాహన అవసరం సార్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఖచ్చితంగా ఏ కాడికి అప్పులు చేయొద్దు, మనం కష్టపడాలి, సంపాదించాలి, జాగ్రత్తగా కొనాలి. కొనుక్కునేదేదో ఇది ఉపయోగం అవునా కాదా అని ఆలోచన మాత్రం చేయాలి సార్. సో ఎందుకంటే మాకు అర్థమవుతుంది పరిస్థితి, అందుకని అందరూ దెబ్బతిన్నట్టే ఉండింది పరిస్థితి అనుకుంటున్నా. అదే ఇవాళకి ఇక్కడ స్టాప్ చేద్దాము సార్. కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరు? వెంకట్ వెలుగురి. ఆయన ఒక్కళ్ళే అనుకుంటా. వెంకట్ వెలుగురి గారు. రికార్డింగ్ ఆపేస్తున్నాను.